నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తునిలో గల ఒక గ్యాస్ ఏజెన్సీలో ₹1,00,000 లంచం డిమాండ్. లంచం తీసుకుంటున్న కాకినాడ జిల్లా రిజిస్టర్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. జిల్లా అభివృద్ధిపై సీఎం ఆదేశాల మేరకు ప్రతి నెల ఎమ్మెల్యేలు అధికారులతో సమావేశం. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ వెల్లడి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పెండింగ్ పై మున్సిపల్ మంత్రి స్పందించాలి. సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా తునిలో గల ఒక గ్యాస్ ఏజెన్సీలో భర్తను పార్ట్నర్ గా యాడ్ చేయడానికి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా కాకినాడ జిల్లా రిజిస్టర్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అందరికీ నమస్తే అండి. రాయి రమేష్ బాబు తుని టౌన్కు చెందిన వ్యక్తి యొక్క వైఫ్ గారికి హెచ్పి గ్యాస్ డీలర్షిప్ ఉంది, సమతా గ్యాస్ ఏజెన్సీ పేరుతో. ఆమె 2001 నుంచి ఆమె సోల్ ప్రొపరేటర్షిప్గా ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్గా చేరాలనే ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారిని అది సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తరువాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడు ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైనెంట్ని ₹1,00,000 డిమాండ్ చేశారు. ఏదైతే ₹1,00,000 డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆనందరావు, కోపూరి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే ₹1,00,000 ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్గా అసిస్టెంట్ డాక్యుమెంట్ దగ్గర నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ₹1,00,000 ఏదైతే బ్రైబ్ అమౌంట్తో పాటు 88,000 అండ్ 25,000 కూడా అన్అకౌంటెడ్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పీపుల్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మీరు తప్పనిసరిగా ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ పేరు ఎం కిషోరు. నేను ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి.